సహాయము లేకపోవటం అనాలి. ఎవరి సహాయము లేని స్థితిలో, కొద్ది ఇంకా బ్యాక్ పెట్టు, అలాంటి సమయంలో దేవుడు మాట్లాడటం ఎలాంటి స్థితిలో తెలుసా అండి? నిస్సహాయ స్థితి. మీకు విషయం తెలుసా? మనం అనుకుంటాం దేవుడు మేలు చేస్తేనే దేవుడు మనకి, మేలు చేయకపోతే దేవుడే కాదంటాం. అసలు మేలంటే ఏంటి? అసలు దేవుడు మేలు చేసేవాడా, మనకి కీడు చేసేవాడా? ఇప్పుడు దేవుడు ఒకవేళ కీడు చేశాడు అని అనుకుందాం, కానీ ఆ కీడు వెనక దేవుడు మేలు దాచించాడని బైబిల్ సెలవిస్తోంది. ఆమేన్, హల్లెలూయా. అది సాతాను ఒకవేళ నీకు కీడు చేయాలని చూస్తున్నప్పటికీ దానిని దేవుడు మేలుగానే మార్చుతాడు. ఈరోజు క్రిస్మస్ ఆరాధన సందర్భంగా కూడా దేవుని మాటలు మీకు కొన్ని వివరించాలి. ఇక్కడ ఒక స్త్రీ ఉంటుందండి, ఆమె ఎలాంటిదో మనందరికీ తెలియాలి. ఒకసారి మీ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. లూకా సువార్త ఒకసారి తెరవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 27 నుండి 31 వచ్చిన వరకు చదువుతాం. లూకా సువార్త 1వ అధ్యాయము 27. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి ఇలాగు చెప్పెను, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఇలాగు చెప్పెను, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించగా ఆ దూత మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదివి. ఆమేన్. దేవుడి మాట ద్వారా మనందరితో సూటిగా మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో మరియా అనే ఒక పవిత్రమైన స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఈమెతో దేవుని దూత పరలోకము నుండి దిగివచ్చి ఏమని మాట్లాడుతుందో తెలుసా? మరియా, చెప్పండి, మరియా ఏమంటుంది? ఏమన్నదమ్మా? దయాప్రాప్తురాలా, నీకు శుభమని చెప్పింది. ఆమె చెప్పాలి. ఏమండి, ఈమె ఎవరో తెలుసా? యోసేపు అనే ఒక వ్యక్తితో ప్రదానము చేయబడి ఉంది. అప్పటికి ఆమె ఏం చేయబడింది అంటే నిశ్చితార్థం చేయబడింది. అంటే నిశ్చితార్థం చేయబడిన ఒక వ్యక్తి దగ్గరికి దేవుని దూత వచ్చి అంటుంది, ఏమంటుందో తెలుసా? నీకు శుభము. ఏంటో ఈ శుభవచనం అంటే, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి నీవు కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఇది ఎంతో బాధాకరమైన విషయం తెలుసా అండి? ఇది బాధాకరమైన విషయం. ఒక నిశ్చితార్థం చేయబడిన స్త్రీ, ఏమండి, ఒక కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన స్త్రీ, అత్తగారుని మామయ్య గారని ఇలాంటి కుటుంబంలో హ్యాపీగా జీవించాల్సిన సమయంలో దేవుని దూత వచ్చి ఆమెకి ఏమిచ్చిందో తెలుసా? గర్భఫలమనిచ్చింది. ఆమె సంతోషంగా జీవించాల్సిన సమయంలోనికి ఎప్పుడైతే ఆ దూత వచ్చి ఆ గర్భఫలమనిస్తే ఇది ఎవరైనా అంగీకరిస్తారా? చెప్పాలి, ఎవరైనా అంగీకరిస్తారా అండి? ఎందుకంటే నాకు నిశ్చితార్థం జరిగింది, నేను వివాహం చేసుకోబోతా ఉన్నాను, నాకు ఒక మంచి జీవితం ఉంది, నాకు ఒక మంచి లైఫ్ ఉంది, వీటన్నిటినీ కాదని ఈ గర్భము భరించడం నా వల్ల కాదు. ఎందుకంటే గర్భము ధరిస్తే వివాహానికి ముందు ఏం చేస్తారో తెలుసండి? పాపము చేయబడిన స్త్రీగా ఎంచి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇది మోసే ధర్మశాస్త్రము. రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఏమని? ఒకవేళ భర్త లేడు కదా, భర్త లేకుండా ఆమె గర్భము ధరించింది కదా, గర్భము ధరించిన స్త్రీని లోకం ఏమంటుంది? నువ్వు చాలా మంచిదానివమ్మా, చాలా చక్కని దానివి అంటారా అండి? నువ్వు చెడు తిరిగిన దానివి, నువ్వు పాపము తిరిగిన దానివి, నీలో పరిశుద్ధత లేదు, నీలో పవిత్రత లేదు అని ఎన్ని మాటలు మరియా జీవితంలోనికి వస్తాయో తెలుసా మీకు? వస్తాయా రావా? ఎందుకంటే ఆమె వివాహం జరిగిన తర్వాత కాదు గర్భం ధరించుట, వివాహానికి ముందే నిశ్చితార్థము చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భాన్ని ధరించింది. ఆమె గర్భమును ధరించిన తర్వాత ఆమెకు వచ్చిన అవమానాలన్నీ ఇన్ని కాదు. మరి ఈయనేమంటారంటే నీకు శుభము కలుగును గాక. ఆమె
హల్లెలూయా. ఏంటి శుభవచనము? నాకు అవమానమా, నాకు నిందలు తీసుకురావటమా, లేకపోతే ఈ భయంకరమైన పరిస్థితి నా జీవితంలోనికి రావటమా నాకు శుభము? ఏది మేలు? అసలు ఇది మేలే కాదు. మరియమ్మ గారికి మేలంటారా? వివాహం అంటే నిశ్చితార్థం చేయబడిన స్త్రీ జీవితంలోనికి ఎవరు రావాలంటే యోసేపు రావాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడింది ఆమె. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిన ఆమె ఎన్ని అవమానాలు పొందిందంటే చాలా భయంకరమైన అవమానాలు. ఇలాంటి సమయంలో యోసేపు ఏం చేశాడో తెలుసా అండి? యోసేపు ఒక రాత్రి పడుకుని, వివాహం చేసుకోవాల్సిన స్త్రీ, ఈమెని నేను వివాహం చేసుకోవాలి, కానీ ఇప్పుడు ఈమెని నేను వివాహం చేసుకోలేను, ఈమెని విడిచిపెట్టి నేనే వెళ్ళిపోవాలి. ఎవరు వెళ్ళిపోవాలి? యోసేపు వెళ్ళిపోవాలి. కానీ యోసేపు ఎందుకు వెళ్ళాలి? తప్పు చేశాడా యోసేపు? చెప్పండి. యోసేపు ఏమాత్రం తప్పు చేయని వాడు కాదు. తప్పు చేయలేదు కదండి యోసేపు. తప్పు చేయబడిందని తెలిసి ఎవరండి? మరియమ్మ తప్పు చేయబడిందని తెలుసు. యోసేపు ఏ తప్పు చేయలేదు. కానీ యోసేపు ఏమనుకున్నాడో తెలుసా? ఆమెను విడిచి, రహస్యంగా విడిచి వెళ్ళిపోవాలని ఉద్దేశించాడు. ఎందుకో తెలుసా? ఆయన ఒకవేళ యోసేపు అలా వెళ్ళిపోతే రాళ్లతో కొట్టి చంపేది యోసేపునే, మరియమ్మను కాదు. ఎందుకంటే యోసేపు మరియమ్మను మోసం చేశాడు, వెళ్ళిపోయాడు అని చెప్పుకోవాలి అని ఆయనే. ఎందుకంటే అంత జ్ఞానము కలిగిన వాడు, అంత నీతిమంతుడు యోసేపు. హల్లెలూయా. నిజమండి, యోసేపు అంత నీతిమంతుడు. కాబట్టి అసలు మనలాటలో అయితే ఏమంటుందో తెలుసండి, లోకంగా మాట్లాడితే ఏమంటే ఒక గర్భం ధరించిన స్త్రీనిచ్చి నాకు ఏం చేశారు? నాకు నిశ్చితార్థం చేశారు. కానీ నా ఏం ఆలోచించినాడో తెలుసా? నేను ఈమెను విడిచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అప్పటికి తెలీదు యోసేపుకి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని. అప్పటికి తెలియక మునిపోయిన ఆలోచన ఏంటంటే నేను లేచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఈ వీళ్ళందరి చేత రాళ్లతో కొట్టబడి చంపబడేది నేనే కాదు, మరియమ్మ కాదు అని ఆలోచన చేసి ఆ పడుకున్న సమయంలో దేవుని దూత ఎవరి దగ్గరికి వచ్చిందండి? యోసేపు దగ్గరికి వచ్చింది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యోసేపు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను అంటాను, మరియమ్మ ఇది నీకు మేలేనా? మరియమ్మ ఇది దేవునికి చేసిన అద్భుతమేనా? మరియమ్మ గారు, దేవుడు మీ జీవితంలో మంచి అద్భుతం చేశాడు. ఏం చేశాడని అద్భుతం? నా జీవితంలో ఏం చేశాడని చెప్పను అద్భుతం? వివాహం జరగాల్సిన స్త్రీగా, ప్రదానం చేయబడిన స్త్రీగా ఉన్న నా జీవితంలోనికి నాకు ఈ గర్భఫలమునిచ్చి నాకు ఒక కుటుంబాన్ని దూరం చేశాడు. యోసేపు లాంటి ఒక నీతిమంతుని దూరం చేశారు. యోసేపు కుటుంబమే నాకు దూరం అయిపోయింది. దేవుడు నాకు చేసిన మేలేంటి అంటమానమండి. చెప్పాలి, ఊనాలి. హల్లెలూయా. అంటమానమా? ఎందుకంటే ఆమె గర్భము ధరించినందుకు ఆమెకు వచ్చిన నిందలు మామూలువి కాదు, భయంకరమైన అవమానాలు. హల్లెలూయా. ఈ భయంకరమైన అవమానాలన్నీ ఎందుకు పొందింది? ఎందుకు అవసరమా? ఎందుకు ఈ నిందలు మొయ్యాలామా? నేను అంటాను, మన జీవితంలో ఒక్కొక్కసారి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎదురయ్యేటప్పుడు మనం అంటాం, అయ్యా ఇది నా మేలు కొరకు చేసావని. అలా ఆమెను చెప్పండి. దేని కొరకు చేసాం? ఇది నా మేలు కొరకు చేసావయ్యా, ఇది నా మేలు నిమిత్తమే నాకు ఇది చేసావు అని చిన్నదైనా అనలేము. ఈరోజు రెబ్బకమ్మ గారు రాగానే ఏమన్నా తెలుసా? రాని రెబ్బకమ్మ గారు, దేవుడు నన్ను చాలా బాధపడుతున్నానండి. ఎందుకంటే ఈ ప్రార్థనలా జరుగుతుంది. ఏమీ లేదు, ఇంతకంటే గట్టిగా వర్షం వస్తే ఏం చేస్తాం? అనరేటి. ఇంతకన్నా గట్టిగా వర్షం వస్తే ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను మైక్ కట్టుకుని వెనక్కి పారిపోతాను. మీరు అందరూ ఏ గుడారం తలుపులు తెరిచి ఉంటే అందులోకి వెళ్ళిపోతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనకి వర్షం వచ్చేస్తూ ఉంది కదా, కూర్చొని వినలేము. కానీ వినటానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు చాలా భయంకరమైన వర్షమే ఉంది, కానీ దేవుడు మన పక్షాన ఉండి ఇక్కడ మనకి మేలే చేశాడు బిడ్డ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు మేలే చేశాడు. నువ్వు కీడని ఎప్పుడు తలచొద్దు. ఎందుకంటే అది ఆమె కీడనుకున్నప్పటికీ అది నాకు ఎందుకు ఈ గర్భం దేవుడు నాకు ఇచ్చాడని ఒకవేళ ఏడ్చి ఉంటే ఆమె ఏడవలేదంట. ఇది నాకు సంతోషకరం అన్నదంట. థ్యాంక్ యూ జీసస్ అంటుందంట. అయ్యా నా జీవితంలో మేలు చేసావని దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉందంట. ఇప్పుడు మన జీవితంలో ఏదైనా అనుకోనది జరిగినా,
ఏదైనా నష్టం కలిగిన భయంకరమైన ప్రమాదం మన జీవితంలోకి వచ్చిన మనం ఏమంటాం అండి, దేవుడు నాకు ఏమి చేశాడు, మేలు చేశాడని ఒక్కరు చెప్పగలమా? అయ్యా ఒక్కరు చెప్పగలమా? దేవుడు మేలు చేశాడని చెప్పలేవు. ఎందుకంటే అది మనకు మేలు కాదని మనం తలుస్తాం. కానీ ఆమె జీవితంలో కీడే ఇది. వివాహం చేసుకోవాల్సిన యోసేపుకి దూరం అయిందని ఎన్నిటి విషయంలో ఎంత ఏడ్చుంటుందో తెలుసా మరియమ్మ. కానీ యోసేపుతో స్వయముగా దేవునితో మాట్లాడుతుంది, ఇదిగో నీ భార్య అయిన మరియా పాపం చేసి కాదు, ఏమంట చెప్పండి, పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది కనుక ఆమెను నువ్వు చేర్చుకునే విషయంలో వెనకాడద్దు బిడ్డ. గడిగా చెప్పండి కొట్టేసాను, మనం మహిమపరచుదాం. హల్లెలూయా. ఏం చేసిందంట చెప్పండి, వెనకాడొద్దు, ఆమెను నీ భార్య చేర్చుకో అన్న ఒకే మాటకి ఆయన విధేయుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమయ్యాడు చెప్పాలి మీరు? విధేయుడైన వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఏ మాట అయితే వినకూడదు, ఏ మాటకైతే భయపడాడో ఆ మాటకు భయపడి విధేయుడై ఆమెను వెంటనే తన భార్యగా చేర్చుకున్నట్టుకు వెనకాడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన జీవితంలో అన్నాను కదా, ఏదైనా కీడు జరిగితే మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి? మనకి ఏదైనా బాధ వస్తే మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి? అనుకోని పరిస్థితి మన జీవితంలో ప్రమాదమైన పరిస్థితులు మనం పడితే మనకు గుర్తొచ్చేది ఎవరండి? ఎందుకు దేవుడే గుర్తొస్తాడండి. ఒకవేళ మేలు జరిగినప్పుడు వెంటనే దేవుని స్తుతించడం అయినా మర్చిపోతామేమో, కానీ కీడు జరిగిన వెంటనే దేవుణ్ణి తలచడం మానం. హల్లెలూయా. ఏమండి, మేలు జరిగింది, మేలు జరిగినప్పుడు ఆ మేలు నీ జీవితంలో జరిగిన మనం అనుకుంటాం, అబ్బాయి ఈరోజు నా దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు అని అంటామా? మేలు చేశాడు, ఈరోజు మేలు జరిగింది అని అంటామా? లేదండి, అమ్మో ఎంత మంచి కార్యం జరిగిందో ఈరోజు, ఎంత అద్భుతం జరిగిందో ఈరోజు అంటే ఆ సమయంలో ఒక్కొక్కసారి దేవుణ్ణి కూడా మర్చిపోతాం. నీకు మంచి జరిగితే నువ్వు 10 మందికి ప్రకటిస్తావు, కానీ యేసయ్యను స్తుతించవేమో ఒకవేళ. కానీ నీ జీవితంలో కీడు జరిగితే ముందుగా మనం ఎవరికి గుర్తొస్తుందో తెలుసండి? చెప్పాలి, దేవుడే గుర్తొస్తాడు. ఎందుకంటే నా జీవితంలో ఏ మేలు చేయలేదండి, దేవుడు నా జీవితంలో ఏం చేశాడని, నా జీవితంలో ఏమిచ్చాడని దేవుడిని నేను ఆరాధించాలి. ఏమిచ్చాడని మరియమ్మ దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఆమెకి గర్భఫలం ఇచ్చాడు గట్టి ఆరాధిస్తుంది. ఎలా ఇచ్చాడు? తన భర్తను బట్టి ఇచ్చాడా? ఆమెకి నిశ్చితార్థం చేయబడిన యోసేపుని బట్టి గర్భఫలం ఇచ్చాడా? పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందంట. అది యోసేపుకినే మరియమ్మకి తప్ప ఇంకెవరికి తెలీదు. ఊరుకోండి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించడం ఏంటి? పరిశుద్ధాత్ముడు గర్భం ఇవ్వడం ఏంటి? గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇక్కడ గర్భం కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? థ్యాంక్ యూ. యేసు నామములో గర్భఫలం తెరవబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, అయితే గర్భఫలము ఎవరిచ్చే బహుమానం? ఇది దేవుడిచ్చే బహుమానము. మరియమ్మకి ఎవరిచ్చారంటే దేవాది దేవుడు గర్భఫలమును ఇచ్చాడు. ఆ గర్భములో ఉన్నది ఎవరండి? ఆ గర్భములో మోయిచున్న వ్యక్తి ఎవరు? చూద్దామా? లూకా సువార్తలోనే 38వ వచనం చదవండి. 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చప్పున నాకు జరుగునుగాక. నేను చప్పట్లు కొడతాం ఒకసారి. అంటే ఈ కీడు నాకే వచ్చునుగాక అంటుంది. ఏమంటుంది? ఈ కీడు నాకే వచ్చునుగాక అనే విషయంలో ఆమేన్ అంటుందన్నమాట. అంటే దేవుని మాటను వ్యతిరేకించే విషయంలో ఏం కావాలా? ఎందుకంటే ఆ మోస్తున్నది ఎవరన్నాను చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్ట. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు మరొకసారి. ఇప్పుడు చెప్పండి, ఆమె గర్భములో ఉన్నది ఎవరు? యేసు కాదండి. అక్కడ ఏమని రాయబడింది? తాను ప్రజలను పాపము నుండి విడిపించే ఈ మోక్షుడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పాపం ఇది?
చెప్పాలండి, ఎవరు పాపం? మన పాపం. మన పాపము నుండి విడిపించే ఒక వ్యక్తిని మరియమ్మ గర్భంలో మోస్తా ఉంది. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మన పాపమును, మనం ఏ శాపంలో ఉన్నామో, ఏ పాపంలో ఉన్నామో, ఏ అవిధేయతలో ఉన్నామో, ఏ వ్యతిరేకతలో మనం బ్రతుకుతున్నామో ఆ వ్యతిరేకత నుంచి తప్పించి వాడిని గర్భంలో మోస్తా ఉందండి. హల్లెలూయా. అంటే మనమున్న భయంకరమైన పాపము నుంచి విడిపించే నాయకుడు ఎవరి గర్భంలో ఉన్నాడు? ఇప్పుడు మరియమ్మ గర్భములో ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆమె జీవితంలోనికి కీడైనప్పటికీ మనందరికీ మేలే కాదా? ఒక్కరు ఊగనలేదండి. హల్లెలూయా. ఇప్పుడు ఆమెకి కీడైనప్పటికీ, ఆమెకి అది బాధ అయినప్పటికీ, ఆమె జీవితంలో అవమానాలు వచ్చినప్పటికీ, ఆమె జీవితంలో నిందలు వచ్చినప్పటికీ, ఆమె జీవితంలో వ్యతిరేకతలు వచ్చినప్పటికీ, ఏ పరిస్థితి తన జీవితంలో వచ్చినా మనకు మేలు జరగటానికి ఆ గర్భములో యేసుక్రీస్తు ప్రభువుని మరియమ్మ మోసిందండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పండి, ఎవరిని మోసా ఉంది ఇప్పుడు? చెప్పాలి, మన పాపము నుంచి విడిపించేవాడు. మనమున్న పాపంలో నుంచి, మనమున్న శాపంలో నుంచి, మనకున్న అవిధేయతలో, వ్యతిరేకతలో, ఏ శాపకరమైన పరిస్థితుల్లో ఒక మానవుడు పడిపోయాడో ఆ పడిపోయిన వ్యక్తిని లేచి నిలబెట్టడానికి, ఆ భయంకరమైన ఊపిలో నుంచి పైకి తీసుకురావటానికి, నేను పాతాళానికి వెళ్ళిపోకుండా నరకం నుంచి తప్పించడానికి పరలోకపు సమీపంలో ఉంది, పరలోకంలో నిన్ను నడిపిస్తానని నడిపించే నాయకుడు మరియమ్మ గర్భంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడండి? కానీ మరియమ్మకి నేనేమన్నాను, ఇది ఏమార్థం మేలు కాదు. మరియమ్మకి ఇది ఏమార్థము ఆనందము ఇచ్చిందా లేదా? ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాలి మీరు. ఆనందాన్ని పొందిందామా? ఆమె ఆనందాన్ని పొందింది. ఇది ఎందుకంటే లోక రక్షకుడు ఎక్కడున్నాడు? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది కదా. గర్భం ధరించిన తర్వాత ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పగానే ఎలిజబెత్ కడుపులో ఉన్నది యోహాను ఏం చేశాడంట? గంతులు వేచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలిజబెత్ అంటే నేను అంటాను పాస్టర్ గారు, ఇప్పుడు ఎలిజబెత్ కడుపులో ఉన్నది ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరు? కాదండి, బాప్తిసం ఇచ్చి యోహాను. నేను అంటాను ఒక విశ్వాసి, అంటే ఒక సేవకుడు. ఒక సేవకుడు ఎవరి గర్భంలో ఉన్నాడు తెలుసా అండి? సేవకురాలు కడుపులో ఉన్నాడు. కానీ ఒక విశ్వాస గర్భంలో ఉన్నది మాత్రం చెప్పాలి పరమ తండ్రి విశ్వాస గర్భంలో ఉన్నాడు. చెప్పండి కొట్టాలప్పుడు. హల్లెలూయా. ఒక పరమ తండ్రి ఒక విశ్వాస గర్భంలో. అందుకే ఇక్కడ నేను నిలబడిన నాకంటే మీరు కూడా ఇక్కడ ఉన్న మీరందరూ యోగ్యులే. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నేను వాక్యం బోధిస్తున్న నాకంటే మీరు కూడా దేవుని దృష్టిలో ఒక ఘనమైన బిడ్డలు, ఘనమైన వారు, ఘనమైన కుటుంబాలుగా దేవుడు మిమ్మల్ని ఎంచాడు. కాబట్టి ఒక పరిశుద్ధురాలైన సంఘములో ఒక నమ్మకమైన ఒక విశ్వాసికి దేవుని ఏమిచ్చాడు? గర్భఫలమునిచ్చాడు. కానీ తన జీవితంలో ఎన్ని అవమానాలు అయినప్పటికీ ఆమె ఆ గర్భాన్ని బట్టి సంతోషించిందంట. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఆమె జీవితంలో కీడు జరిగినా, ఆమె జీవితంలో అవమానాలు వచ్చినా, ఆమె జీవితంలో నిందలు కలిగినా, ఆమె జీవితంలో శ్రమలు కలిగినా ఆమె ఏం చేసిందయ్యా అంటే ప్రభువును స్తుతించింది. హల్లెలూయా. మీ జీవితంలో ఒక్కొక్కసారి శ్రమ వచ్చిందనో, బాధ వచ్చిందనో, అవమానం వచ్చిందనో, నింద వచ్చిందనో దేవుని అవమానపరిచే వారిగా మనం ఉండకూడదండి. ఎందుకంటే ఆమె యవనస్తురాలు, ఆమె జీవితంలో అనుభవించవలసిన ఎన్నో ఉన్నాయి, అవన్నీ కోల్పోయింది. ఎందుకో తెలుసా? మన కోసమే. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎవరి కోసం కోల్పోయిందండి? మన కోసమే కోల్పోయింది. ఎందుకంటే మనల్ని పాపము నుంచి రక్షించే ఆ రక్షకుని తన గర్భంలో మోసింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అబ్బే దేవుడు ఏం చేయలేదని అనొద్దు, దేవుడు ఏమి ఇవ్వలేదని అనొద్దు, దేవుడు నాకేమి ఇచ్చాడని అనొద్దు. దేవుడు ఎన్నో చేయాలి, ఎన్నో ఇవ్వాలి. నీ జీవితాన్ని ఎంతో ఘనమైన బిడ్డలుగా, ఘనమైన కుటుంబాలుగా ప్రభువుని దీవించాలని, ఆశీర్వదించాలని ఈరోజు అనేక ప్రాంతాల్లో, అనేక సంఘాలలో మరియమ్మకు ఒక ఉన్నతమైన నామం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఆమెను ఇప్పటికీ పూజిస్తున్నారు. అంటే పూజించడం కాదు, కానీ ఆమెను ఒక ఉన్నతమైన పేరులో ఇప్పటికీ ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకునే స్త్రీగా మిగిలింది ఆమె మనకు లాంటిది. ఆమేన్. హల్లెలూయా. ఆమె ఇక్కడున్న మీకు ఇలాంటి మనిషే, కానీ అలాంటి ఒక జీవితంలోనికి యేసయ్య ఇచ్చిన గర్భఫలము ఆమె ఈరోజు ప్రపంచం అంతా పూజించేటట్టుగా మారింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయ్యా, ఎందుకు ఇలా జరిగిందంటే ఆమె కీడు అనుభవించింది, ఆమె జీవితంలో అవమానాలు అనుభవించింది, బాధలు వచ్చినప్పుడు సంతోషంగా బ్రతికింది.
ఎన్ని బాధలు, ఎన్ని మాటలు అన్నారు మీకు తెలుసా? ఎంత అవమానంగా మాట్లాడి తెలుసా? చిచ్చే, ఇలాంటి దానికి ఏమిచ్చారు? యోసేపునిచ్చి నిశ్చితార్థం చేశారు. ఇలాంటి అపవిత్రమైన దానికి, ఇలాంటి దానికి యోసేపు, నీతిమంతుడైన యోసేపునిచ్చి వివాహం చేయటానికి ఏం చేశారు? నిశ్చితార్థం చేశారు. ఎన్ని మాటలు దిగమింగుకుందో తెలుసా? ఎన్ని అవమానాలు దిగమింగుకుందో తెలుసా? రోజు తన గదిలో వెళ్ళి ఏడ్చుతూ, ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును మహింపరుచుతూ, ప్రభువును ఆరాధిస్తూ ప్రతిరోజు ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉందంట. ఏమిచ్చావని, ఏమిచ్చాడని ప్రభువుని స్తుతించిందండి? తన జీవితంలో సంతోషాలన్నీ కోల్పోయిందనా? తన జీవితంలో ఆనందాలన్నీ కోల్పోయిందనా? తన జీవితంలో అనుకున్నవన్నీ, సాధించాల్సినవన్నీ ఏమీ సాధించలేకపోయిందని ఆరాధించింది ఆ దేవుణ్ణి? ఏమీ ఇవ్వలేదని కాదండి, మనందరూ పాపాన్ని రక్షించే నాయకుడిని మోస్తున్నానన్న ఆనందంతో బ్రతికిందామా? ఆమేన్, హల్లెలూయా. ఎందుకు బ్రతికింది? మనందరినీ పాపము నుంచి విడిపించేవాడు వస్తున్నాడని. ఎందుకంటే ఒకవేళ ఇది నిజమా కాదా? అసలు రాళ్లతో కొట్టి ఎందుకు చంపాలంటే, రాళ్లతో కొట్టి చంపాలి. ద్వితీయోపదేశకాండంలో ఉంది మాట, రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. టైం లేదు ఇంకా, ఎందుకంటే త్వరగా ముగించేద్దాం, వాతావరణం బాగోలేదు కదా. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము తీయొద్దు ఎవరు, 22వ అధ్యాయం 23, 24 వచనాలు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎందుకంటే ఒకవేళ ఒక వ్యతిరేకమైన పాపము చేయబడిన స్త్రీ అయినను పురుషుడైనను ఒకవేళ ఇలాంటి తప్పు చేసినట్లు తెలిస్తే వారిని రాళ్లతో కొట్టి చంపబడిన ధర్మశాస్త్రం రాయబడింది. ఆ ధర్మశాస్త్రం రాయబడినంతకే యోసేపు నేనే వెళ్ళిపోవాలి, ఆమెనే మోసం చేసి యోసేపు వెళ్ళిపోయాడని తెలిస్తే ఈ ఊరు ప్రజలంతా మరియమ్మని ఏం చేస్తారండి? జాలిపడతారు లేదా? యోసేపు ఎంత గొప్పడు చూసారా? యోసేపు ఎంత మంచిగా ఆలోచన చేశాడో చూసారా? ఒకవేళ నేను కానీ వెళ్ళిపోతే ఏమవుతుందంటే అందరూ కూడా మరియమ్మను చాలా తప్పు చేసాం, మనం సరైనోడికి ఇచ్చి నిశ్చితార్థం చేయలేదు, మనం ఎలాంటివాడికి ఇవ్వాలో అలాంటివాడికి ఇచ్చి నిశ్చితార్థం చేయలేదు, మోసం చేసి వెళ్ళిపోడు కాబట్టి ఈ పిల్ల తప్పు ఏమీ లేదని అందరితో అనిపించడానికి యోసేపు వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు యోసేపుని వెళ్ళిపోనవ్వలేదు. యోసేపుని మరియమ్మకు ఆ సమయంలో ఎలా నిలబెట్టాడండి చెప్పాలి? ఆ సమయంలో ఎవరు కావాలి? ఒక గర్భవతి అయిన స్త్రీ, నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు, పో బయటికి అని తల్లిదండ్రికి గంటేస్తే, బంధువులు, స్నేహితులు, నాన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదండి మనకి. ఈ లోకంలో ఎంతమంది లేరు? నాకు నాన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు మనకి? బంధువులు ఎంతమంది లేరు మనకి? స్నేహితులు లేరా? తక్కువ. మనకి బోల్డు మంది స్నేహితులు ఉన్నారు, మనకి బోల్డు మంది బంధువులు ఉన్నారు, మన రక్త సంబంధులు ఉన్నారు, వీళ్ళందరూ ఉంటారు. తప్పు చేయబడినప్పుడు వాళ్ళనే మాట తెలుసా? పోయికండి, అదే మాట అన్నారు. మరియమ్మని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవు, ఎందుకంటే నువ్వు పాపాత్మురాలువే, పెళ్లికి ముందే పొరపాటు చేసిందానివి, పాపం చేసి గర్భము ధరించిందాను, కాబట్టి ఈ స్థలము నుండి విడిచి నువ్వు వెళ్ళిపోవాలి అని అంటే మరియమ్మకు సపోర్ట్గా యోసేపును దేవుడే నిలవబెట్టాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరియమ్మకు సపోర్ట్గా దేవుడు యోసేపుని తీసుకొచ్చి, ఇదిగో ఈమెకి నీవే భర్త అయి ఉండవు, ఆమెను నువ్వు కుమారుడిగా అంగీకరించాలని చెప్పి యోసేపుని మరియమ్మకు సపోర్ట్గా దేవుడే నిలవబెట్టాడు. ఆమె హల్లెలూయా. ఆ రోజు వాళ్ళు పడ్డ బాధలు, ఆ రోజు వారు పడ్డ నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు అవన్నీ ఎందుకు పడ్డారంటే నా కొరకు పడ్డారని చెప్పుకోవాలి మీరు. ఆమె హల్లెలూయా. ఎవరి కొరకు పడ్డారండి? నా కొరకు పడ్డది. ఎవరు చెప్పాలి? మరియమ్మ ఆ రోజు శ్రమ పడకపోతే నీకు విడుదల లేదు. ఆ రోజు మరియమ్మ అవమానాలు పొందకపోతే ఈరోజు నీకు రక్షణ లేదు. ఆ రోజు మరియమ్మ అవమానాల్లో, నిందల్లో, కష్టాలలో, భయంకర పరిస్థితుల్లో ఆమె ప్రయాణము చేయకపోతే ఇగో సజీవుడైన దేవాది దేవుని సన్నిధిలో పరలోకపు మార్గమే నీకు తెరిచి ఉండబడేది కాదు. ఆ రోజు ఆమె మోసింది భారంతో. నేను అదే అంటాను, మన జీవితంలోకి వచ్చిన బాధ, మనకి జీవితంలోకి వచ్చిన శ్రమ, మన జీవితంలోకి వచ్చిన వ్యతిరేకత, మన జీవితంలోకి వచ్చిన అవమానాలను చూసి మనం ఒకవేళ మన జీవితాలు దేవునికి ఒకవేళ దూరం చేసుకుని వెళ్ళిపోతే ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభు అన్నవాడు, ఆ రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చి ఉండేవాడే కాదంట నేను. అవునండి, నాకు ఇది వద్దు, ఇది శుభవచనమే కాదు, నాకు గర్భఫలమే వద్దు, నేను యోసేపు అనేవాడిని వివాహం చేసుకోవాలనుకున్నాను, నిశ్చితార్థం చేసుకున్నాను, నాకు మంచి జీవితం ఉంది ప్రభా, నాకు ఇది ఏమొద్దు, నాకు గర్భఫలం వద్దు ప్రభా అని ఆ రోజు మరియమ్మ అని ఉంటే
ఇంకొక ఆమెను ఏర్పాటు చేసుకుంటారండి. ఎవరిని ఏర్పాటు చేసుకున్నా ఎవరనే మాట ఏంటండి? ఎందుకంటే ఆమె పురుషునితో కలయిక లేకుండా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావాలి, పాపము లేకుండా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావాలి. కాబట్టి ఆమె ఎలా అంటే పరిశుద్ధాత్మ ద్వారానే ఏ పురుషునితో ప్రయోగం లేకుండా అలాంటి భయంకర పరిస్థితుల్లో పడకుండా ఉండటానికి ఒక పరిశుద్ధమైన వ్యక్తికి పరిశుద్ధత ద్వారా గర్భఫలం కావాలి. ఎవరు ఒప్పుకుంటారో? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా ఒకటే మాట అంటారు, వద్దండి మాకు ఈ భయంకర పరిస్థితి, అయ్యో మాకు వద్దండి ఇలాంటి గర్భఫలము, అయ్యో మాకు వద్దండి. కావాలని ఎవరంటారండి? వివాహం జరిగితే ఇప్పుడు ఏమంటారు? గర్భఫలం కావాలి అంటారు. వివాహం జరగకముందు ఎవరంటారు గర్భఫలం కావాలని? అమ్మా చెప్పండి, ఎవరన్నా కోరుకుంటారండి? కీడిని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారా? ఆమె కీడి తెచ్చి నెత్తి మీద పెట్టుకుంది. ఆమె ఏమనుంది? నేను ధన్యురాలని. స్తోత్రం చెప్పాలి. ఏమండి, ఎలిజబెత్ అంటుంది, నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దాని అన్నది. ఆమేన్, హల్లెలూయా. స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడినదని ఎవరు చెప్పారు? ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు మీకు. ఎందుకంటే ఆశీర్వదింపబడటం అంటే మేలైనవన్నీ మన జీవితంలో జరగటం కాదండి. మేలైనవి మనకి ఇచ్చేయటం కాదు ఆశీర్వదింపబడటం అంటే. అసలు ప్రభు కొరకు బ్రతకటం మేలైనది, కీడులో బ్రతకటం మేలైనది. ఎలాంటి శ్రమ వచ్చినా పడిపోకుండా జారిపోకుండా నిలబడు. ప్రభు కొరకు బ్రతకటమే మేలైన కార్యం అన్నది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు మేలు చేయటం అంటే చెప్పండి, ఇప్పుడు ఈ వర్షాన్ని ఆపడమేనండి మేలు చేయడం అంటే ఏంటి? అమ్మా, మేలు చేయడం అంటే వర్షం ఆపడమే. వర్షం అర్జెంటుగా ఆగాలి, ఇప్పుడు ఆగకపోతే నాకు మేలు చేయలేదు. దేవుడు వర్షాన్ని కార్యక్రమం అయ్యేదాకా ఆపేస్తాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అప్పుడైతే నేను నమ్ముతానండి. ఏం చేశాడని? వర్షం ఆపాడంటే దేవుడు ఏం చేశాడు నాకు? దేవుడు మేలు చేయటం అంటే మనం కోరింది చేయటం కాదు, నువ్వు కోరింది చేయటం కాదు, ఆయన కోరిన విధానంగా నువ్వు బ్రతకటం. ఆమె చెప్పండి. నీ జీవితంలో మేలు చేయటం అంటే ప్రభువుకు నచ్చినట్టు నువ్వు బ్రతకటం, ప్రభువుకు నచ్చినట్టు నువ్వు జీవించటం. మేలంటే అన్ని ఆశీర్వాదాలు పొందాలని ఎదురు చూడటం కాదు, కీడును కూడా చెప్పాలండి, కీడును కూడా అనుభవించుటకు సిద్ధపాటు కలిగి ఉండాలి క్రైస్తవం. ఆమె చెప్పాలి, హల్లెలూయా. ఏమండి, కీడు కూడా అనుభవించటానికి ఆ దినము ఆమె ఒప్పుకుని పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడింది. యేసనే వాడిని కని ఈరోజు మనందరికీ రక్షణ మార్గాన్ని తెరవబడింది. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా మరియమ్మ అంటే ఎవరో తెలుసు. ఈరోజు మనందరం అంటే ఏంటో తెలియాలి అంటే ఆమె ఆ దినము పడ్డ శ్రమ. ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా నీవైనా నీ కుటుంబ విషయంలోనైనా బాధ్యతల విషయంలో కూడా తొలగిపోకుండా ఏం చేయాలా? ఎత్తిని కాడి దించకుండా బ్రతికితే ఏం చేస్తాడు దేవుడు మనకి? కీడు చేసినప్పుడు కాడి దించడం, మేలు చేసినప్పుడు కాడి ఎత్తడం కాదు, కీడైన మేలైన కాడిని లాగుతుండాలని చెప్పండి అందరూ. ఆమేన్. ఏంటి కాడి లాగటం అంటే ఏంటి? మీరు అందరూ చేసేదే కదా సార్. కాడి లాగటం అంటే ఏం చేస్తున్నప్పుడు బరువు బాధ్యతలను అది మేలైనా లాగాలి, కీడైనా లాగాలి. అప్పుడే ఒక వ్యక్తిని దేవుడు సమర్థుడిగా నించుతాడు. దేవుడికి స్తోత్రం. ఏమండి, అసమర్థుడు మాత్రమే కాడిని దించేస్తాడు. అమ్మో నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది భరాయించడం నా వల్ల కాదు, నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాను, ఏం చెప్పరా, ఏం గారాభంగా పెరగలేదండి సార్ ఎవరన్నా ఇక్కడ? గారాభంగా పెరగలేదండి, నేను చాలా గారాభంగా పెరిగాను, ఈ భారం నేను మోయలేను, ఈ కష్టం నా వల్ల కాదు, నేను పోషించలేకపోతున్నాను, నేను కష్టపడలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను అంటే అసమర్థుడిగా దేవుడు దించుతాడు నిన్ను. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఎత్తుకున్న కాడిని దించి పక్కన పెట్టి వెళ్ళిపోవటమే. వాడి జీవితంలో ఎన్నడూ మేలు చూడలేడు, ఆమె జీవితంలో ఎన్నడూ మేలు చూడలేదు. మేలు చూడాలంటే శ్రమలో కూడా ఏం చేయాలండి? మాట్లాడరేటండి, మాకెందుకు బాబు ఈ శ్రమ, అదేదో మీరే మోసుకోండి అన్నట్టు చూస్తున్నారు అందరూ. నేను ఎలాగే మోస్తున్నాను, మీరందరూ కూడా మొయ్యాలన్నది నా ఉద్దేశం. ఇప్పుడు ఆ కాడి మేము ఎలాగే మోస్తున్నాం, ఆ కాడి నీది కాదు, మనందరము కలిసి మోయాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా. అంటే నీ కుటుంబంలో ఎలాంటి భారం ఉన్నా కాడి దించవద్దు. ఏం చేయొద్దు? నీ పిల్లల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నా కాడి దించకుండా మోయివాడే ఎవరు? సమర్థుడని చెప్పరేమే. ఆమేన్.
హల్లెలూయా. పురుషులు చెప్పాలండి, ఇక్కడ కాడి మీదే కదా, కాడి వేళ్ళు అయితే ఎత్తుకున్నది మీరే కాబట్టి దించకుండా ఏం చేయాలా? నేను అంటాను, మేలు జరిగినప్పుడు మోయటం కాదు, కీడు జరిగినప్పుడు కూడా కాడి మోసే వ్యక్తిగా ఉందువుగాక. ఆమేన్. అండి, నీ జీవితంలో కీడు జరిగింది, నీ జీవితం అనుకోని పరిస్థితి ఎదురైపోయింది, అప్పుడు ఏమంటాం తెలుసా అండి? దీన్ని కట్టుకున్నాకనే ఏం జరిగింది? అంతకుముందు ఏదో అన్ని మేలు జరిగిపోయినట్టు మనకి. అప్పుడు ఏం మేలు లేవు సార్, అప్పుడు ఇలాగ ఉన్నాం కదా. ఇప్పుడు కట్టుకున్న తర్వాత వచ్చే కీడు కొత్తగా ఏముంది అంటే, నీ భారం ఏంటో, నీ బాధ్యత ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ నమ్మకం ఏంటో, నీ యథార్థత ఏంటో, ప్రభు కొరకు ఎంతగా ఎలాగ బ్రతకగలవో దేవుడు పెట్టే చిన్న పరీక్ష కావచ్చు నీ జీవితంలో. వాటిలో ఒకవేళ నువ్వు నిలవబడి బ్రతికితే దేవుడు ఏం చేస్తాడంటే అండి, మేలైన కార్యాలు అప్పుడు జరిగిస్తాడు. చప్పట్లు కొడదామా? మేలైన కార్యాలు ఎప్పుడు జరిగిస్తాడండి? కాడి దించకుండా మోసినప్పుడు. ఆమెను చెప్పాలి, అయ్యగారు ఎప్పుడు వచ్చారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి చెప్పాలి? కాడి దించకుండా మోసినప్పుడే. ఆ బండిలో ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? కాడి ఎత్తుకోవటం ఏంటంటే ఒక బండి లాగటం. ఆ బండి లాగం భారం బాధ్యతలు ఎవరికి ఇచ్చారు? ఓ పక్క నేను కాస్తున్నానండి, రెండో పక్క మా ఆవిడన్న కాయాలిగా. ఒక పక్క లాగలేకపోతున్నాను, రెండో పక్క ఖాళీగా ఉంది, లాగదండి. కూర్చొని ఉంటుంది, టీవీ చూస్తుంది, సినిమా చూస్తుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, తొలిగోలు సోదుగోలు చెప్తుంది. వచ్చి ఆ పక్క రెండో పక్కన కూడా తగిలించుకుంటే ఇద్దరం కలిసి లాక్కుంటా కదా బండి పిల్లలతో. ఈ ఫీజులు కట్టలేకపోతున్నాం, ఇంటి అద్దెలు కట్టలేకపోతున్నాం, కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం. ఎన్ని శ్రమలు అనుకుంటున్నారు మా జీవితంలో. ఈ ఒక్క గాడి నేను లాగలేకపోతా ఉన్నాను, రెండో పక్క ఆమె కూడా. లేరేంటి అలా చూస్తుంది, నవ్వుతున్నారు? లాగదు మానేరేంటి మీరు కూడానే? లాగండి వాళ్ళకి సాయంగా, రెండో పక్క వారికి సాయంగా. ఒకవేళ మీరు నిలబడిపోతే ఇంకొక నిలబడి లాగేస్తారు వారు జాగ్రత్త. కాబట్టి మీరు ఏం చేయాలా? కొద్ది సపోర్ట్ చేయాలి వాళ్ళకి, కొద్ది సపోర్ట్ చేసి నేనున్నానయ్యా నీతో పాటు లాగేస్తానంటే ఎలాంటి ఊబిలో పడిపోయిన బండి లాగేస్తారు. ఇలా దేవుడికి స్తోత్రం. ఇలా తక్కువ అనుకుంటున్నారు ఏంటండి? నిజం సార్, మీరు కూడా ఇటో వచ్చారా? హల్లెలూయా. ఇలా తక్కువ కాదు, ఇలా చిన్న సపోర్ట్ ఇస్తే ఏదైనా చేస్తారు. కుటుంబం కోసం. దేనికోసం? కుటుంబం కోసం, భార్య కోసం, బిడ్డల కోసం చిన్న అవకాశం మీరు ఇవ్వగలిగితే దేన్నన్నా సాధించగలరు. సరే నువ్వే సాధిస్తావో, కట్టుకున్నా కానీ పట్టు చీర కొనలేకపోయి మంచి చీర కొనలేకపోయావు. ఏం సాధిస్తావో, కట్టుకున్నా కానీ అన్నీ బాధలే. కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం, అప్పులు కట్టలేకపోతున్నాం, ఈ గట్ల ఏ చెప్పేస్తాం. ఏమంటాం మనం? గాలి తీసి పాడేస్తాం. బళ్ళు నడవండి. వాళ్ళ బళ్ళు నడవాలంటే ఫుల్గా టైర్లో గాలి ఉండాలి. గాలి ఉండాలంటే మీ వల్ల అవుతుంది అది. మీరు గాలి తీసేస్తే బళ్ళు నడవు. మీరేం చేయాలా? వాటికి ఫుల్గా గాలి పెట్టి ఏం చేయాలా? చెప్పరేంటమ్మా, మేము ఉన్నాము, రెండో పక్క మేము కాస్తాము, లాగేద్దామా అని అన్నారు అనుకో, మీ కుటుంబాలు ఎక్కడ ఉంటాయి? దేవునికి స్తోత్రం. చెప్పరేంటి? అయ్యగారు పైకి చూపెడుతున్నారంటే అంటే ఆ స్థితిలో మిమ్మల్ని దేవుడు నిలవబెడతాడని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఒకరికొకరు ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసండి? కొద్ది సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఏముండాలండి? కొద్ది సపోర్ట్ ఉండాలి. భర్తకు భార్య, భార్యకు భర్త, కుటుంబానికి బిడ్డల సపోర్ట్ కూడా ఉండాలి. ఒకవేళ అలాంటి సపోర్ట్ ఉండగలిగితే ఆ కుటుంబం ఎప్పుడు చెప్పండి సంతోషంగా ఉంటుందని చెప్పండి సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ కుటుంబంలో లేమి ఉండదు. ఎందుకంటే వారు ఇద్దరు కష్టపడి పనిచేయవారు. బద్ధకస్తులుగా బ్రతకూడదు. బద్ధకస్తుడు ఏమవుతాడంటే దరిద్రుడు అవుతాడు, బద్ధకస్తురాలు దరిద్రాలు అవుతుంది. బద్ధకించొద్దు. మనం అన్నట్లోనే బద్ధకస్తులమే. చెప్పండి, పొద్దున్న 8ంటికి మా భర్తకి టిఫిన్ పెట్టాల్సిందా అని 11 గంటలకు ఎడతావు. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళ డ్యూటీలు టైం అయిపోయి ఎక్కడ పోతున్నారు? వెళ్తా దారిలో తింటాంలే, 100 రూపాయలకి వచ్చేపోద్ది, నీకే లాసు. ఆ రోజు బయట తిన్నారనుకెళ్ళు ఏం చేస్తారు? అలవాటు పడతారు. నువ్వేం చేయగలగాలంటే సహకరించటం అంటే నీ భర్త బయటికి వెళ్ళిపోయే సమయానికి ఆయనకి కావలసిన అన్ని సమకూర్చాలి. నీ బిడ్డలకు కావాల్సిన అన్ని సమకూర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, మీ ఇంటిలోనికి కావలసినవన్నీ సమకూర్చుకునే వ్యక్తిగా వేకువజామున లేవాలని అర్థం. అంతే. స్తోత్రం చెప్పండి.
చెప్పాలి. ఏళ్ళేమో బండి లాగానే తెల్లారుజామున లేచి వెళ్ళిపోతూ ఉంటుంటే మధ్యాహ్నం 1 గంటకు లెగుతాం పడకల నుంచి. లేచి ఏమంటాం, ఫోన్ చేసి ఏమయ్యా టిఫిన్ చేసి, అది మధ్యాహ్నం టిఫిన్ భోజనం టైం అయితే అది టిఫిన్ టైం కాదు, భోజనం టైంకి భోజనం చేసి టిఫిన్ ఏమన్నా తిన్నావా, అప్పుడే లేచి పెట్టి కొత్తటండి అన్నీ నిజం. అప్పుడే లేచి నిద్రముఖం కళ్ళు నలుపుకుంటూ ఏమన్నా తిన్నావా, తినకపోతే బండి లాగొద్దా, తినకపోతే ఈ బండి ఎలా వచ్చారు, తినకపోతే కుటుంబం అనే బాధ్యత, బిడ్డలనే బాధ్యత వీరు ఎలా లాగగలరా కాడిని. కాబట్టి బయటికి వెళ్ళి తినే పరిస్థితులు పెట్టకండి. వీళ్ళకి ఏం చేయాలా, ఊరుకోండి పాట గారు, మేము అలాగేం చేయం. ఒకవేళ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి చెప్పాలి, ఎప్పుడు లేగాల స్త్రీ, ఏమంటే ఎప్పుడు లేగాల స్త్రీ చెప్పండి. కరెక్ట్గా 6ంటికి లేచేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. వారు బాబాయ్ లేచినవి ఏమో తక్కువ ఉన్నాయి, లేకలేని ఎక్కువ ఉన్నాయి. 9 దాటాక లేచేవాళ్ళు చేతులు ఎత్తండి. ఏం మరలేదండి, ఎవరితో చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళే మీరు మంచి వాళ్ళు నిజాలు ఒప్పుకున్నారని చెప్పేస్తాను. 9 దాటాక లేచేవాళ్ళు చేతులు ఎత్తండి. చూసారా, ఎందుకు ఎత్తి మనం ఏం మాట అనిపించుకోవాలి. ఇప్పుడు వెళ్తాటి అవసరం ఏంటి, అడిగేస్తారు వాళ్ళు, మనం చెప్పేస్తాం ఏంటి అన్నట్టు చూస్తున్నారండి వీళ్ళు. 6ంటికి లేచే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా, దేవునికి స్తోత్రం. ఒక 10-15 మంది 10 మంది ఉన్నారు. 10 మందిని కనిపించారు ఇంతమందిలో. అంటే మనం ఇంక పనులన్నీ ఎక్కడ చేయాలి ఇప్పుడు వీళ్ళ, అంటే ఇంకా ఏళ్ళే సక్కబెట్టి వెళ్ళే స్థితులు కూడా వచ్చేసినాయి ఇప్పుడు. హాయిగా లేచి హాయిగా ప్లాస్కోలో టీ వేసి పక్కన పెట్టకపోతే ఫోన్ చేస్తారు వీళ్ళకి. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు తెలీదా ప్లాస్కోలో టీ వేసి పక్కన పెట్టాలని, ఆ ప్లాస్కోలో నీ చేసిన అమలు లైవ్ అయిపోను కాక, ప్లాస్కోలు వద్దే తీసేస్తాం, ప్లాస్కోలు ఉండవు, గ్యాస్ స్టవ్లు కూడా తీసేస్తే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు. ఉప్పు ఊది ఇంతంత పొట్టలు వచ్చేస్తే ఊది బుగ్గలు ఇంత వచ్చేసి కళ్ళు ఎర్రగా అయిపోయి ఏళ్ళు వచ్చి ఆ వికారమైన మొక్కలు చూడలేక అల్లిపోయి పాప వీళ్ళు గ్యాసులు కొన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఏదో లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చిందండి అంటే గ్యాస్ అంటే అప్పుడు ఒకటి గ్యాసులు. ఈరోజు అసలు పుల్ల పోయేదండి అయ్యారు, పుల్ల మీద వేడి నీళ్ళు కాస్తే ఎంత ఆరోగ్యంగా ఉండేది, పుల్ల మీద ఆహారం తింటే ఎంత ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు అన్నీ ఏంటిది, ఈ వేటర్ నీళ్ళు ఒకటి వచ్చినాయండి, నల్లగా అయిపోతున్నారు తెల్లగా ఉన్న వాళ్ళు అందరూ. అప్పుడు పొద్దున్నే లేసి అమ్మాళ్ళు ఏం చేసేవారండి, భార్యలు పొయ్యి వెలిగించి వేడి నీళ్ళు మరబెడుతూ ఫ్రెష్గా తానం చేస్తే బండి ఎడసనకి అసలు కిక్కు కొట్టగానే 100 అందుకుండేది ఇలా బండి అప్పుడు. ఎందుకంటే ఫుడ్ అలాగ ఉంటుందండి, అలాంటి ఫుడ్ పెట్టేవారు అప్పుడు. ఇప్పుడేం ఫుడ్ పెడుతున్నారమ్మా మీరు, ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, బండి లాగపోతున్నారు. ఇలా బండి లాగాల ఏం చేయాలండి చెప్పండి సార్, ఏం లాగాల, బండి లాగాలి. కాబట్టి రెండో పక్క కాడి ఎవరు మోస్తారు చెప్పండి ఇప్పుడు. దేవుణ్ణి ఆశీర్వదించునుగాక. ఆమె చక్కని కాడి నువ్వే లాగేద్ది కానీ మొగుడితో పని లేదు నీకు అసలు. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు రెండో పక్క కాడి నువ్వు మోస్తావా మోయవో చెప్పాలి. మోస్తారా? రెండో పక్క కాడి లాగటానికి నా వల్ల కాదండి. పాటర్ గారు ఏదో చెప్పాడు కానీ పొద్దున్న లేకలేదండి. పాటర్ గారు ఏదో చెప్పాడు కానీ కాళ్ళు లేకపోతున్నాయి, మోకాలు నొప్పులు, నడువు నొప్పులు, అన్ని నొప్పులు చెయ్యికే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి చెప్పాలి, ఎందుకు వచ్చినాయండి ఈ నొప్పులన్నీ, ఎందుకు వచ్చినాయి తెలుసా, ఏమి చెయ్యికే వచ్చినాయి. బెడ్ రెస్ట్లో బెడ్ రెస్ట్ ఎప్పుడు రెస్ట్, పాపం గర్భఫలం వచ్చాక వాళ్ళకి బెడ్ రెస్ట్ కావాలని ఊరండి 3 నెలలు 4 నెలలు అవి అయిపోయినా కానీ ఇప్పటికి బెడ్ రెస్ట్లే. ఇప్పటికి ఏం చేస్తున్నాం అండి, ఆ బెడ్ రెస్ట్ బాగా ఎక్కువైపోయి షుగర్లు, బీపీలు, థైరాయిడ్ ఇలాగ ఉన్న వ్యక్తులు ఇలాగ అయిపోయి మళ్ళీ ఇంకా బరువు పెంచేస్తున్నారు లాగలేక. అప్పుడైతే 60 కేజీలు ఉండేవారండి, ఇప్పుడు ఎంత 90ని మించిపోయారు. ఇప్పుడు 100-110 వచ్చేస్తున్నారండి, 100-110 కేజీలు వచ్చేస్తున్నారు. వీళ్ళేమో కాడి ఎత్తుకుంటున్నారు కానీ అసలు ఒకప్పుడే సర్రలాగేవారు, ఇప్పుడైతే ఓ కోత ఏదైనా ఇటువాక కోత పికప్ బాడీ అయితే లాక్కెళ్తున్నారు పాపం. నాగిలాగా కల్పం అయితే పని అవుతాం. పర్లేదు బాగానే ఉందన్న, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి అల్పమైన మా తేజాలు అంటాడు అనుకో, నువ్వు బండి దిగక నేను లాగలేనా,
తేజ అంటికి బాబు అండి. హల్లెలూయా అండి. నేను లాగలేకపోతున్నాను, దిగిపో, సాయం చేస్తే సాయం చేయాలి, లేకపోతే మానాలి. ఎందుకని? లాగే కెపాసిటీ స్టామినా అక్కడ. కాబట్టి మీరు అర్థం చేసుకుని కొద్దిగా ఏం చేయాలా? ఉదయాన్నే లేవాలి, ఇంటి పని వంట పని నార్మల్గా అందంగా ఏమంటే ఉన్నప్పుడు చెప్పాలి. ఇద్దరు కలిసి బండి లాగేస్తూ ఉంటుంటే మీ పిల్లల చదువులని, ఇంటి రెంటలు, అంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, అద్దెలలో ఉంటాం కదండి, మరి రెంటలు, కరెంటు బిల్లులు ఇవన్నీ కట్టుకోవడానికి ఆ కుటుంబాలు బాధలు ఉండి వస్తవుతారని చెప్పాలి. ఆమె ఇటు సైడ్ నుంచి కొద్ది వీడియో తీయండి, రండి. హల్లెలూయా చెప్పాలి. ఇంకా సమయం అయిపోయింది, నేను ముగించాలని ఆశపడుతున్నాను. కాకపోతే ఇంకా 2 విషయాలు, ఒక విషయం తెలియజేసేస్తున్నాను. అంటే పూర్తిగా భార్య భర్త ఏం చేయాలండి ఇప్పుడు చెప్పాలి. ఏం చేయాలి ఇప్పుడు? కలిసి పని చేయాలి, కలిసి ప్రతి విషయంలో పాలుపందులు పంచుకోవాలి, ప్రతి విషయంలో కలిసి మాట్లాడుకోవాలి, కలిసి ప్రతి విషయంలో ఆ కుటుంబం అలా ఉంటేనే అది దీవెనకరమైన కుటుంబంగా ఉంటుంది. ఎక్కడ ఉన్నామండి? కలిసి మాట్లాడడం, కలిసి ఉండలేం, కలిసి తినలేని పరిస్థితులు వద్దు. ఇలాంటి పరిస్థితులు కాదు. ఎప్పుడు ఆ కుటుంబంలో ఐక్యత ఉండాలి, ఆ కుటుంబంలో సమాధానం ఉండాలి, ఆ కుటుంబంలో నెమ్మది ఉండాలంటే ఆ కుటుంబం నేను అంటాను కలిసి బండి కాడి లాగివారే ఉండాలి. ఆమె చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? కలిసి బండి కాడి లాగివారే ఉంటే అప్పుడు ఎంత చక్కగా వెళ్తుందండి బండి. వెళ్దాం, చాలా చక్కగా వెళ్తుంది. ఆడుతూ నేను పాడకూడదు కానీ పని చేస్తూ ఉంటే లాగేసుకుంటుంటే అసలు వీళ్ళకి అసలు బాధ ఉండదండి. అప్పుడు 1 కిలోమీటర్ అండి 10 కిలోమీటర్ దూసేస్తారు వీళ్ళు, దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఎంత వయసు ఎంత మీద పడినప్పటికీ వాళ్ళు పని చేసే విషయంలో కాడి దించక కుటుంబం కొరకు కష్టపడే వ్యక్తులుగా నిలబడతారు. ఆమె చెప్పాలి. కష్టపడే వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళకి కాకపోతే మనం కొద్ది సపోర్ట్ చేయక ఇలా ఉన్నారు అంతే. సపోర్ట్ చేయగలిగారనుకో మీరు, వాళ్ళ కుటుంబంలో ఎలా ఉంటుందో తెలుసా? నాకాడు ఒకళ్ళు లాగడ పెట్టి నాకు అన్ని లాగలేనా అనే ధైర్యం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే అన్నీ వాళ్ళ కోసం చెప్తాను, మా కోసం చెప్పరా అంటారు మీరు. కాకపోతే మీరు సపోర్ట్ చేయగలిగితే వీళ్ళ బండి లాగేస్తారు. వీళ్ళు సపోర్ట్ చేయగలిగితే మీరు చెప్పాలి ఉదయాన్నే లేస్తారు. సపోర్ట్ చేయడం అంటే ఏంటి తెలుసా అండి? ఏంటి ఏమండి? ఒక గట్టిగా చెప్తే ఆనందిస్తాం కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటే ప్రతి విషయంలో ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసండి? కలిసి కాడిలాగే విషయంలో నేను లాగలేనయ్యా, నాకు మోకాలు నొప్పు, నాకు థైరాయిడ్ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, బలహీనత ఉంది అనొద్దు. ఎందుకన్నా నేను మనం ఉదయాన్నే లేవకొచ్చినాయి ఇవన్నీ లేచి చక్కగా కలిసి పని చేసుకుంటే ఆ కుటుంబంలో చెప్పండి వ్యాధులకి, బాధలకి, కష్టాలకి, శ్రమలకి చోటు ఉండదు బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను అంటాను కీడైనా సరే భారముగా మోసే విషయంలో వాళ్ళు నిలబడతారు. ఆమె చెప్పాలి. ఆ తర్వాత వారు మేలును తప్పగా అనుభవిస్తారు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. సాలన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. మంచిది, ముగించేమని అందరూ మాకు సెకండ్ ఇచ్చారు కాబట్టి అనౌన్స్మెంట్ ముగించేస్తూ ఉన్నాం. టైం ఎంత ఉందో చెప్తారా ఒకసారి? చాలు ఎందుకన్నా పాపం. మరి ఎందుకంటే పైకి బిర్యానీ స్మెల్ అవి వస్తున్నాయి ఏమండి, బిర్యానీ స్మెల్ అవి వస్తున్నాయి కాబట్టి సరే ప్రతి ఒక్కరు మరి ఈ సమయంలో మరి ఇక్కడ కేక్ కటింగ్ ఉంది, క్యాండిల్ కూడా ఉన్నాయి. కాబట్టి కొద్ది మాటలు నా ప్రభు దీవించను కాక పైకి లేచి నిలబడదాం. అందరూ పైకి లేచి నిలబడదాం. నేను సమయాన్ని అయ్యగారు వర్షం అవుతుంది మరి సమయం త్వరగా ముగించాలని మనకు ముందే చెప్పేశారు కాబట్టి ఇంకా చెప్పాలని ఉంది. ఈరోజు నా సాక్ష్యాన్ని కూడా వివరంగా ఆశపడ్డాను నేను. ఇలా అయితే తప్పక మళ్ళీ ఎప్పుడైనా మనందరం కలిసినప్పుడు నా జీవితం ఏంటో, నా బ్రతుకు ఏంటో, నా ఆలోచన ఏంటో, నా విధానం ఏంటో, నా నడవడిక ఏంటో మీ అందరికీ తెలియచేయాలని ఆశపడుతున్నాను. తప్పకుండా ఒకరోజు ఆ సమయాన్ని మనందరం కూడినప్పుడు నా సాక్ష్యాన్ని మీకు వివరిస్తాను. త్వరగా మరి క్యాండిల్స్ మరి అలాగే కేకు అన్నీ కూడా తీసుకుని రావాలి. అందరూ దూరంగా నిలబడండి. అందరూ కొద్ది దూరంగా నిలబడండి. ఇంకా కూర్చునే పని లేదు, కుర్చీలు తీసేయండి. అయ్యా ఒక్కసారి కుర్చీలు తీసేయండి. ఇంకా భోజనాలకి తప్ప ఇంకా కూర్చునే పని లేదు. ప్రార్థన అయిపోయింది కాబట్టి ఒకసారి కుర్చీలు తీసేస్తే మనం క్యాండిల్ వెలిగించుకుందాం. ఇదే రోడ్డు మీద పెట్టుకుంటే చాలా హ్యాపీగా జరుగుండేది. అదే అనుకున్నాండి, ఇలా జరిగిపోయింది. అదే అనుకున్నామండి.
క్రిస్మస్ ఆరాధన అంటేనే బొమ్మల చీరలు కడతారండి. ఇక్కడేమో క్యాండిల్ వెలిగిస్తాప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరి. బొమ్మల చీరలు జాగ్రత్త ఏమా. అందుకే కొద్ది గ్యాప్ ఇచ్చి నిలబడండి. అందరూ గ్యాప్ ఇచ్చి నిలబడండి. వెనుక వ్యక్తి చేతిలో క్యాండిల్ ఉంటే ముందున్న నీ మీద పడద్దు. అది లెక్క. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ భార్గవ్, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ డియర్. ఇక్కడ నేను క్యాండిల్ వెలిగించి ఇక్కడ మీ అందరికీ ఒక్కొక్కటిగా నేను అందిస్తూ ఉంటాను. అయితే దీని నుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాండిల్ మీరు వెలిగించి అనేకులకు వెలిగించండి. ఎందుకంటే యేసు ఈ భూమి మీదకి వచ్చి ఒక్కొక్కరిని వెలిగించాడు. ఈరోజు అనేకులుగా వెలిగింపబడ్డారు. కాబట్టి ఇక్కడున్న మనందరము ఒక్కొక్క ఆత్మనನ್ನು రక్షించకపోతే వ్యర్థం. కాబట్టి ఒక్కొక్క క్యాండిల్ నుంచి ఒక్కొక్కరికి వెలిగిస్తే ఈలో అందరూ మీ క్యాండిల్స్ పైకి చూపిస్తున్నారా? తర్వాత మీరు ఎనుక ఉన్నది కూడా మీరు చూసుకోవాలి. కాబట్టి దయచేసి ముందుకు జరగడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్యాండిల్ ఎలా పెడితే మీద పడతా ఉంటాయి. జాగ్రత్త. ఓకే, అందరూ కేర్లెస్ పడుతుంది. ఒకసారి అవన్నీ పక్కన పెట్టారు. అదిగో మనమిల్లుదామన్నయ్య యూదాయని దేశమందన్నయ్య, యూదాయని దేశమందన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టినన్నయ్య, గొప్ప రాజు పుట్టినన్నయ్య, రాజులకు రాజు పుట్టినన్నయ్య, రాజులకు రాజు పుట్టినన్నయ్య, రారే చూదా మనమిల్లుదామన్నయ్య, రారే చూదా మనమిల్లుదామన్నయ్య. యేసు క్రీస్తు చరిత మేము చెబుతాము, యేసు క్రీస్తు చరిత మేము చెబుతాము. యేసువా 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 ఆది యందు నా దేవుడా దామును చేసెను, ఆది యందు నా దేవుడా దామును చేసెను, ఏదేను వనమందు ఏమారగించెను, యేసువా 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 యేసువా. పొలములోని గొర్రెల మందల కాయచుండగా, పొలములోని గొర్రెల మందల కాయచుండగా తెలిపే నీ లాగు దూత తెల్ల మహిమతో, తెల్ల మహిమతో. యేసువా 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 యేసువా. The wise man tell us the wonderful you, the wise man tell us the wonderful you, Jesus born of the King of the Jew. హల్లెలూయా. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల
రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తండ్రి పరిశుద్ధాత్మకి కట్ చేస్తున్నా చప్పులు కొట్టాలి ఇప్పుడు. కేక్ పెడతానంటే మరి 12 అయిపోద్ది. మరి ఆల్రెడీ బేసులు పైకి వచ్చినాయి. Cristo,